నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది? నవంబర్ నెలలో కన్నా ఈ నెల చాలా బాగుంటుందా అనే ఉత్సాహం ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అలాగే ఈ మాసం కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి ఉండబోతోంది. అయితే మరి ఈ మాసంలో మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు, ప్రభావాలు, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితిని చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చిక రాశిలోను, చంద్రుడు కర్కాటకంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలోను, శుక్రుడు ధనస్సులోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ యొక్క సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే దాంట్లో తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు ధనస్సులో ఉండడం వల్ల మీకు ఆనందము, తర్వాత గతంలో ఆగిపోయిన పనులు కార్యసిద్ధి అవ్వటము, ఆగిపోయిన పనులు తిరిగి త్వరితంగా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. కుటుంబంలో శాంతియుతంగా ఉండబోతోంది. సినీ, టీవీ, కళారంగాల్లో పనిచేసే వాళ్ళకి ఈ రోజు అదృష్టవంతమైన రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. ప్రేమ విషయాల్లో కొంత శుభ ఫలితాలని ఆశించవచ్చు. వివాహం కాని వారికి కానీ, లేదా వివాహం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ, లేదా ఆగిపోయి మధ్యలో మళ్ళా సగం దాకా వచ్చి ఆగిపోయిన వాళ్ళు కానీ, ఇలాగ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రోజు శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ ప్రయత్నాలు యథావిధిగా కొనసాగించవచ్చు. సూచన అయితే ఏంటంటే కనుక ఆకస్మికంగా మీకు ఖర్చులు వచ్చే పడే అవకాశం కనబడుతోంది. అనవసరమైన ఖర్చులే ఎక్కువ వస్తాయి. వాటిని మీరు జాగ్రత్తగా అవసరమా కాదా అని యోచన చేసి అవసరమైన వాటికి మరికే వెళ్ళండి. అనవసరమైనవి నిర్మోహమాటంగా చెప్పేయండి. నిర్మోహమాటంగా ఖర్చు పెట్టకండి. అస్సలు వాయిదా వేసేయండి. అయితే పరిహారంగా నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి పాలను నివేదన చేసుకోండి. ఆ స్వామి వారికి ప్రదక్షిణలు చేసుకోవచ్చు. అయితే మీ యొక్క అదృష్ట శాతం 85 గాను, లక్కీ కలరు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు బుధుడు మీ రాశిలోనే యుతిలో ఉన్నారు. అందువల్ల మీకు బుద్ధి, ధైర్యము పెరగడము, మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అవ్వడము, ఏ ప్రాజెక్టులు తీసుకున్నా, ఏ పని తలపెట్టినా ఈ రోజు మీకు విజయమే విజయము, సక్సెస్లే కలుగుతాయి. కాబట్టి ఈ రోజును ఈ రాశిలో వాళ్ళు అసలు వృధా చేసుకోకండి. ప్రభుత్వ రాజకీయ పనుల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో కూడా గతంలో మీరు ఏదైతే కాదు, కుదరదు, అది ఆస్తిపరంగా కావచ్చు, శుభకార్యపరంగా కావచ్చు, ఆగిపోయినా లేదా వద్దు అనుకున్నా తిరిగి అవి మళ్ళా ప్రారంభం అవ్వడానికి శుభ సంకేతాలు మీకు అందుతాయి. వాటిని నిరభ్యంతరంగా ముందుకు తీసుకెళ్ళండి. ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక కోపాన్ని మీరు ఈరోజు కంట్రోల్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కోపం వచ్చిన వెంటనే కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. లేదు అంటే కనుక కొన్ని సమస్యలు కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం 1-2 సార్లు ఆలోచించండి. అగ్రెసివ్గా, కోపంగానో, లేదంటే ఎవరినో ఏదో చేద్దామనో, ఇలాగా ఎవరి కోసమో అని కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించి తీసుకున్నట్టయితే మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించే ప్రయత్నం చేయండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, అదృష్ట శాతం 88, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీకు ఆకర్షణ, శుభ సమాచారం అందడము, మీ మాటకు కానీ మీకు కానీ ఆకర్షణ పెరిగి ఎవరు ఏ పనిని మీరు చేయించుకోవాలనుకున్నా వారితో వాళ్ళు వెంటనే ఎస్ అని చెప్పేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో ఉత్సాహంగా ఉంటారు. లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు కానీ, కొత్త ప్రాజెక్ట్స్ కానీ చేపడదామని అనుకున్న వాళ్ళకు ఈరోజు మంచి రోజు. స్నేహితుల సహాయం సహకారము మీకు ఈరోజు అందుబాటులోకి వస్తుంది. ప్రయాణాలు శుభంగా ఉంటాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీకు అనవసరమైన విషయాలలో వేలు కాలు పెట్టకండి. ఆ విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఉత్సాహంగా మిమ్మల్ని పిలవడమో, మిమ్మల్ని అందులో ఇన్వాల్వ్ చేయడమో చేస్తారు. కానీ అలాంటప్పుడు నిర్మోహమాటంగా నో అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా గురువారం రోజు ఏదైనా గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మీ యొక్క కష్టం కానీ సంతోషం కానీ చెప్పుకుని వచ్చేయండి తప్ప ఏ పెద్ద పరిహారాలు అయితే ఈరోజు ఏం చేయక్కర్లేదు. అయితే అదృష్ట శాతం 90% గాను, కలిసి వచ్చే రంగు కాషాయ రంగు, లక్కీ నెంబర్ 3, లక్కీ వారము గురువారము.